హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. సో ఇవాళ వీడియో ఏంటంటే మండపానికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయడానికి పువ్వులు గుచ్చారు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి. నేను కొంచెం సేపటి తర్వాత వెళ్ళాను. తర్వాత ఈ పువ్వులన్నీ తీసుకొని చిన్నగా ఒక కవర్లో ప్యాక్ చేసుకొని మండపం దగ్గరకు వెళ్ళి అక్కడైతే గుచ్చేద్దాం అనుకున్నామండి పువ్వులు. చూడండి ఏంటి అంటే ఒక లైన్ వచ్చేసరికి ఎల్లో, ఒక లైన్ వచ్చేసరికి రెడ్ కలర్ పెడదాం అనేసి అనుకున్నాము. ఇంకా డెకరేషన్ ఎలా చేయాలో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి దారాలు అలాగా ఏంటి అంటే ఒక దారం గుచ్చేసేసి అలా ముడులు వేసుకున్నాము. ఎందుకంటే పువ్వులు అయితే విడిపోకూడదు కదా, అందుకని అలా ముడి వేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పైనుంచి కట్టేస్తాము. ఎంతవరకు కావాలో అంతవరకు సైజ్ చూసుకొని మిగిలినవి కట్ చేసి పక్కన పెడతాము. లాస్ట్లో ఆ చిన్న చిన్న దండలు చిన్న వాటికి యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత ఏమిటి అంటే వాటిని జాయింట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే చూస్తే ఈజీగా ఉంటుంది. ఒకప్పుడు నాకు ఏమీ రాదు. ఇవి చూస్తూ ఉండటం వల్ల నాకు అలవాటైపోయింది. పూజ కోసం చామంతి పువ్వులు కూడా తీసుకొచ్చారు. ఆ కవర్లో ఉన్నాయి. అన్నీ గుచ్చగా పసుపు బంతి పువ్వులు, ఎర్ర బంతి పువ్వులు ఇవి కొంచెం మిగిలాయి. ఇవైతే తీసుకెళ్తున్నాం. ఎందుకంటే చెప్పాను కదా, కొంచెం ఎక్స్ట్రా దండలు కొన్ని వాటిలో కట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏదైనా అవసరం అయితే ఈ పువ్వుల్ని వాటికి యాడ్ చేయడానికి పనికొస్తాయి. తర్వాత ఈ పువ్వులన్నీ మేము ప్యాక్ చేసేస్తాము. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారా అనేసి చూశాను. ఇదిగోండి, ఇది మదన్ అంకుల్ వాళ్ళ ఇల్లు. ఇక్కడే మేము అన్నీ రెడీ చేస్తాము. ఇక్కడ గుచ్చున్నాయి పువ్వులన్నీ. ఇక అందరం మండపం దగ్గర వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. మేము బయలుదేరుతున్నాం సరే అని చెప్పి ఇక్కడికి వస్తే మండపానికి తోరణాలు కూడా కడతారు కదండి. అవన్నీ ఏంటంటే వర్షానికి తీసుకొచ్చి ఇక్కడ మదన్ అంకుల్, శంకర అంకుల్, గురుప్రసాద్ రెడీ చేస్తున్నారు. ఇవన్నీ థ్రెడ్స్కి కట్టి తోరణపాక అనమాట, తోరణాల్లా కట్టేస్తాం మండపం చుట్టూరు. వీళ్ళు ఇక్కడ ఇవి రెడీ చేస్తున్నారు, ఆడవాళ్ళు అక్కడ పువ్వులు రెడీ చేస్తున్నారు. వీళ్ళు మొత్తం ముందైతే కొమ్మలుగా కొట్టుకొచ్చేస్తారు. వాటన్నిటి నుంచి గ్రేడ్ చేస్తున్నారు తోరణాల్లాగా. వీటిని థ్రెడ్స్కి కడతారు, కట్టేసేసి రెడీ చేస్తారు. కొమ్మలు అయితే చూడండి భలే బాగున్నాయి, వర్షానికి తడిసి ఉన్నాయి కదా, అందుకని ఇంకా బాగున్నాయి. ఇదంతా రెడీ అవుతుంది ఇక్కడ. అక్కడ మేము అది రెడీ చేస్తున్నాం. సో ఇక అందరం ఇది కూడా కట్టడం అయిపోయిన తర్వాత అందరం కలిసి మండపం దగ్గరకు బయలుదేరుతాం. మంచివన్నీ తీసి గ్రేడ్ చేస్తున్నారండి. ఇదిగోండి ఇక్కడైతే చిన్నగా కుప్ప వేశారు కదా, ఇవన్నీ తీసుకొని తర్వాత కొంచెం గ్రేడ్ చేసేసి ఒక థ్రెడ్కి కట్టేస్తారు మొత్తం. సో తన కింద కూర్చొని ఉన్నాడని ఒక చైర్ తెమ్మంటే తీసుకొచ్చి ఇచ్చాను. తను కూడా ఇక ఇద్దరు కలిసి స్టార్ట్ చేస్తారు. అవన్నీ కలిపి వేసుకొని కూర్చొని ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇవి గ్రేడ్ చేయడం అయిపోయింది. ఇక థ్రెడ్ చేసుకొని కట్టేశారు వాళ్ళు. ఇక్కడ మేము కూడా ఏం చేస్తున్నామంటే కవర్స్లో ప్యాక్ చేస్తున్నాం. ఇందాక చూశారు కదా, విడిగా మొత్తం పట్టాల మీద విడిగా పరిచి ఉన్నాయి దండలు. నేను అటు వెళ్ళి వచ్చే లోపల ఒక కవర్కి ప్యాక్ చేశారు. దుర్గా అయితే తీసుకొని మండపం దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయింది. ఇక రెండో కవర్ కూడా రెడీ అవుతుంది. ఆంటీ ఒక కవరు, దుర్గా ఒక కవర్ తీసుకున్నారు. ధనా గారు ఇంకో కవర్కి ప్యాక్ చేస్తున్నారు. అలా కొన్ని పసుపు పూలు, కొన్ని ఎరుపు పువ్వులు మొత్తం అన్నీ సరిపడా తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి, అది అంటే ఎంతో దూరం కాదండి, జస్ట్ ఈ ఇంటికి ఆపోజిట్లో సెకండ్ హౌస్ వస్తుంది. పెద్ద వేరియేషన్ అనేది. దుర్గా అయితే స్టార్ట్ అయిపోయింది. కవర్లు అయితే రెడీ అయిపోయింది. ఇక మేము కూడా ఇవి చదువుకొని అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత గులాబీ పూలు అయితే ఇలా తోరణాల్లో గుచ్చి చేశారండి. అందుకే నేను ఒక పిక్ అయితే తీశాను. ఇదిగోండి చెప్పాను కదా, అందరం మామిడాకులు కట్టడం అయిపోయింది, పసుపు దండలు కట్టడం అయిపోయిన తర్వాత సగం అయిన తర్వాత నేను వీడియో స్టార్ట్ చేశాను.
స్టార్టింగ్లో అయితే తీయలేదు, ఎందుకంటే మరీ ప్లెయిన్గా ఉంటుంది కదా, అందుకని ప్లెయిన్ మండపాన్ని తీయలేదు. డెకరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిద్దామని సగం చేశారు. అటువైపు ఆ పూలదండల వరకు నేను కట్టి వచ్చాను, ఇటువైపు అన్నీ వీళ్ళు రెడీ చేస్తే అటువైపు నేను కట్టి వచ్చాను. ఇంతలోకి ఈ మామిడాకులు వీటిని పిన్ చేస్తున్నారు, వీటిని వీడియో తీద్దాము, డెకరేషన్ కూడా కొంచెం వీడియో తీద్దాం అన్నట్టుగా వచ్చాను. ఈ పువ్వులు అయితే బాగా నచ్చాయండి. అలా చేస్తే నాకు అలా తీసుకొని గులాబీ పువ్వు పెట్టుకోవాలనిపించింది, బట్ డెకరేషన్ బాగా చేశారు. నెక్స్ట్ దుర్గా అయితే ఇక్కడ అలా కుట్టిన వాటిని 2 పువ్వులు కలిపి అక్కడ వైట్ క్లాత్కి గుచ్చితే అవ్వదు అనేసి సూది పెట్టి కుడుతున్నారనమాట. కుడితే బాగుంటుంది కదా. తర్వాత నేను ఈ లోపల వెళ్ళి పత్రి అయితే కలెక్ట్ చేశానండి. వెళ్ళి ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ వాటాలు వేస్తున్నాను. ఏంటి అంటే అందరికీ సేమ్ రావాలి కదా, చుట్టుపక్కలే ఉన్నాయండి చాలా, అన్నీ కలెక్ట్ చేశాను. సో అందరికీ అలాగా సేమ్ రావాలి అనేసి నా వాయిస్ కూడా వస్తుంది. కొన్ని ఇలాగా కొన్ని చాలవు అనుకున్న వాటిని ఆకుల్లాగా చేసుకున్నాము. మిగిలినవన్నీ మావన్నీ చిన్న చిన్న వాటాలు, దేవుడిది పెద్ద వాట ఇప్పుడు వేసుకుంది నాది. నెక్స్ట్ దేవుడిది అనమాట, అక్కడ ఉంది ఆ కార్నర్లో. ఫస్ట్ దేవుడికి వేసిన తర్వాత మా వాటాలు వేసుకున్నాము, అందరం షేర్ చేసుకున్నాము. పత్రి అయితే అందరికీ సమంగా రావాలనేసి అన్ని ఆకులు కలెక్ట్ చేసాం, వరుసను వేసుకుంటూ వచ్చేసాము. మ్యాక్సిమం అంతా అయిపోయింది అదనమాట వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా నేను మ్యాక్సిమం పోస్ట్ చేస్తానండి, చూస్తూనే ఉండండి నా వీడియోస్ అయితే. మీకు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీరు ఈ పండగకి ఎలా డెకరేట్ చేశారు, ఏం చేసుకున్నారు అన్నది నాకు కమెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్లో ఏమైనా మోడిఫై చేసుకోవాలి అనుకుంటే అది కూడా కమెంట్ చేయండి, నేను మోడిఫై చేయడానికి ట్రై చేస్తాను. నాకు పద్మగారు హెల్ప్ చేస్తున్నారండి, ఇక్కడ మొత్తం ఇవన్నీ చేయడానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరం కలిసి చేసాం ఇదంతా. వీడియో ఆ టైంకి దివిత్ కనిపించాడు, దివిత్తో తీపించాను. ఇదండి వీడియో ఇవాళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.